రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి. మీరు కుబేరులైపోతారు. గణపతి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలానే కాకుండా గణపతి అనుగ్రహంతో ఏంటంటే గనకనండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి బుధవారం పూట తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకేంటంటే చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా పెద్ద కోరికలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ కోరికలు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది చాలా చిన్న పరిహారం అండి. కాకపోతే ఏంటంటే కనుక దీనికి ఖచ్చితంగా మనకు మందార ఆకు కావాలన్నమాట. బుధవారం మందార ఆకుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల అవి తప్పకుండా సిద్ధిస్తాయి, గణపతి అనుగ్రహాన్ని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. బుధవారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా గణపతిని ఈ విధంగా మనం పూజించుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు గణపతి అనుగ్రహం కలగాలని మనం గణపతిని పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. ఏ శుభకార్యం చేసినా లేదంటే కనుక మన ఇంట్లో ఏదైనా అంటే మంచి పనులు చేస్తున్నా అలానే కాకుండా మనము దేంట్లోనైనా సరే ముందుగా ఏంటంటే కనుక గణపతిని పూజిస్తాం. గణపతిని పూజిస్తే ఏంటంటే కనుక ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు లేకుండా మనం చేసే పనులన్నీ కూడా ఏంటంటే సక్రమంగా పూర్తవుతాయని, అలానే కాకుండా ఏంటంటే గణపతిని పూజించుకోవటం వల్ల అనుగ్రహం కలుగుతుందని, ఇబ్బందులు ఉండవని భావించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే బుధవారం కూడా అండి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అంటే విపరీతంగా అంటే ఆటంకాలు వస్తున్నాయి, ఏదైనా పనులు చేస్తున్నట్టయితే చాలా వరకు కూడా అడ్డంకులు వస్తున్నాయి, వీటి వల్ల మేము అంటే చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్క బుధవారం ఏంటంటే గనక గణపతి పటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం కలిగేసి ఏంటంటే గనక మీకు ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి, మీ పనులన్నీ కూడా మీరు అనుకున్న సమయానికి పూర్తవటానికి, మీరు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ విధంగా బుధవారం ప్రయత్నించుకోండి. అంటే బుధవారం ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా బుధవారం మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం కదా ముఖ్యమైన పనుల కోసం. ముఖ్యంగా అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గణపతి పటాన్ని తాకేసి మనం వక్రతుంటాయ నమః, లేదంటే కనుక ఓం గణపతే నమః, లేదంటే కనుక ఓం అంటే గం గణపతే నమః అనుకుంటూ గణపతి నామాన్ని స్మరించుకుంటూ మనం ఇంట్లో నుంచి అడుగు పెడితే మనం వెళ్ళే పని తప్పకుండా అండి మనం ఏంటంటే కనుక విజయాన్ని సాధించుకొని అంటే ఇంటికి వస్తాము. లేదంటే కనుక ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేసుకొని అంటే మనం ఇంటికి రావటం, ఆ పనిలో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం, ఇలాంటివి ఏంటంటే కనుక మార్పులను మనం చూడగలుగుతాం. నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి దినం కూడా అండి మనకు పురాణాలు కావచ్చు, పండితులు కావచ్చు ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి దినం కూడా మనము అంటే పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, రోజువారీ పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంట్లో నుంచి అడుగుని బయటికి పెట్టేటప్పుడు గణపతి పటాన్ని తాకేసి ఓం గం గణపతే నమః అనుకుంటూ ఎవరైతే ఆ రోజు బయటికి వెళతారో ఆ రోజు వారికి అంతా కూడా శుభం చేకూరుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అంటే నష్టాలు జరగకుండా చక్కగా ఏంటంటే కనుక లాభాలతో ఇంటికి రాగలుగుతారు. చాలా మంది కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే కనుక తొందరలో వెళ్తూ ఉంటాం, ఏదో తెలియకుండా అంటే తాకుతూ ఉంటాం, అలానే కాకుండా దేనికైనా సరే మనం గుద్దుకుంటాం, ఇలా పడిపోతూ ఉంటాం కదా. అలాంటివి జరగకుండా ఉండటానికి కూడా ఇలా ఓ రకంగా ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం కలిగి మనకేంటంటే మంచి జరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మనమండి సింపుల్గా అండి మనం ఏం పెద్దగా చేయాల్సిన లేదు. వంటి స్నానం చేసుకున్నా పర్వాలేదు, కానీ గణపతి పటాన్ని మీ ఇంట్లో ఉంటే క్లీన్ చేసుకుని బొట్టు పెట్టుకుని కుంకుమ పసుపుతో ఆ తర్వాత మీరు దీపం పెట్టండి. ప్రతిదినం ఎలా దీపం పెడతారో అలా పెట్టండి. ఒకవేళ ఇబ్బంది ఉంటే కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోండి, అలా గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా 2 నిమిషాల పాటు ఏంటంటే కనుక గణపతి పటం ముందు కూర్చొని గణపతి నామాన్ని స్మరించుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా దీపం ఒకటే పెట్టకూడదు. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదారను కానీ నైవేద్యంగా పెట్టాలి. అలా పెడితే ఏంటంటే కనుక అది సంపూర్ణ దీపంగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఆ దీపం ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది. ఈ రోజనే కాదు, ఏ రోజు దీపం పెట్టుకునే విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు కోరికలు ఉంటాయి. అంటే అది చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా మనం ఏంటంటే కనుక కోరికని తీర్చుకోవడానికి ఇప్పుడు ఉపయోగపడే పరిహారం చక్కగా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పొచ్చు. దీనికి మీరేం చేయండి అంటే కనుక ఒక మందార ఆకుని కోసి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉంటే మందార ఆకుని తీసుకోండి, కానీ తీసుకునేటప్పుడు మనం సంకల్పం చెప్పి తీసుకుంటే మనకు తప్పకుండా ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక రండి చాలా మంది కూడా కోరికలు తీరాలనేసి, లేదంటే కనుక ఏదైనా పనులు కావాలని, ఏమైనా
పనులు జరగాలని గణపతికి ముడుపు కడుతూ ఉంటారు, పెద్ద పెద్ద పనుల పరంగా. కానీ నార్మల్గా చిన్న చిన్న కోరికలు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ఎగ్జామ్లో పాస్ కావాలని, లేదంటే కనుక ఒక ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలని, లేకపోతే ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగా కలిసి రావాలని, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి మనకు నార్మల్గా. అలాంటి కోరికలు ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మనకు తీరవు కదా. తీరనప్పుడు ఒక్కసారి ఈ విధంగా మీరు అంటే ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది, అంటే మీకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ పరిహారం మీకు ఎంతలా ఉపయోగపడుతుంది అనేది మీకు చక్కగా ఏంటంటే మీకు ఒక అంచనా అనేది వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకోండి. ఒక మందార ఆకుని తీసుకోండి. మందార చెట్టు ఏంటంటే కనుకనండి దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార పువ్వులతో బుధవారం గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. 5 మందార పువ్వులు గణపతికి సమర్పించి ఆ తర్వాత నమస్కారం చేసి గణపతి మంత్రాన్ని పఠించుకుంటే మీ జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలు దూరమైపోతాయని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక తర్వాత మందార చెట్టు చాలా పవిత్రమైనది కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఒక మందార ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు మీ పూజ గదిలో అండి గణపతికి అంటే దీపం పెట్టేసుకున్న తర్వాత ఇలా మీరు ఆ గణపతి పటం ముందు ఏంటంటే ఈ మందార ఆకుని పెట్టండి. కొంచెం పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి, మరీ చిన్నది తెచ్చుకోకండి. అలా తెచ్చేసుకున్న తర్వాత మీరు 11 రూపాయలను తీసుకోండి. అంటే 11 రూపాయలు అంటే కనుక చిల్లర నాణ్యాలు మాత్రమే తీసుకోవాలి, నోటుని తీసుకోకండి. 11 రూపాయలు చిల్లర నాణ్యాన్ని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మనం తీసుకున్న మందార ఆకుకు కొంచెం బొట్టు పెట్టండి. కుంకుమతో పెట్టేసిన తర్వాత కోరిక చెప్పుకోండి. ఏ కోరికైనా పర్వాలేదు, గుర్తు పెట్టుకోండి. తీరుతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందని మనకు పరిహార శాస్త్రం కూడా చెబుతుంది. పరిహార శాస్త్రంలో ఈ పరిహారం ఏంటంటే కనుక సిద్ధించబడుతుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. బుధవారం కాబట్టి ఏది చేసినా గణపతి అనుగ్రహం అయితే తప్పకుండా కలిగేసి గణపతి యొక్క అనుగ్రహంతో మన యొక్క కష్టం కావచ్చు, సమస్య కావచ్చు, కోరిక కావచ్చు తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా మనం బయట పడగలుగుతాము. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరేనండి, మనము ఒక ఇల్లు కట్టుకుంటాము, ఆ ఇంట్లో ఏంటంటే కనుక సంవత్సరం నుంచి మేము కడుతూనే ఉన్నాం, అందులో అన్ని కూడా అడ్డంకులు వస్తున్నాయని భావించుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు, అలా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇల్లనే కాదు, మీరు ఇంకా ఏదైనా సరే చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఫలితం అయితే వస్తుంది కానీ వెంటనే రాదు కదా, కొంచెం సమయం అయితే పడుతుంది. కొంచెం సమయం అంటే కనుక ఎన్ని రోజులని మీరు అనుకోవచ్చు. అంటే ఒక 11 రోజులు పట్టొచ్చు, 21 రోజులు పట్టొచ్చు, కనీసం మనకి ఏంటంటే 41 రోజులు కూడా పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే మనకు సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది, మన కోరిక అనేది తీరుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు సంపూర్ణంగా గణపతి యొక్క అనుగ్రహం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పరిహారం చేసిన వెంటనే ఫలితాలు రావు. కొన్ని పరిహారాలు ఉంటాయండి వెంటనే ఫలితాన్ని పొందేటివి, కానీ కొన్ని పరిహారాలు ఏంటంటే కనుకనండి మనకు కొంచెం సమయం ఇస్తాయి. అవి ఎంత లేటుగా సిద్ధిస్తాయో అంత ఫ్యూచర్ని ఇస్తాయని భావించుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు లేట్గా మనకు అంటే కోరిక తీరిందనుకోండి, ఆ కోరిక ఇంకా ఎప్పటికీ కూడా చెడిపోకుండా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో మనం ఏంటంటే కంటిన్యూగా ఇంకా మనం ఎన్ని రోజులు చేసుకుంటామో అన్ని రోజులు అందులో స్థిరంగా ఉంటామని అర్థం. లేట్గా వచ్చే దాంట్లో ఎప్పుడు కూడా అదే తొందరగా వచ్చింది అనుకోండి, 4 రోజులు చేసుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ వదిలేసుకుంటామని మనం అంచనా వేసుకోవాలి. అన్నీ ఇలా ఉంటాయని కాదు, కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏంటంటే కనుక కొన్నిటిని మనం ఎప్పుడు కూడా ఏంటంటే లేటుగా వచ్చే ఫలితాలను కూడా మనం స్వీకరించాలి. ఎందుకంటే మన స్థితిగతిని బట్టి కూడా మనకు కొంచెం లేటుగా ఫలితాలు అయితే వస్తాయండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహంతో తొందరగా అంటే పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి, కొంచెం లేటుగా అంటే మనకు విజయాలు అనేవి కలుగుతాయి అని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఈ పరిహారం కూడా ఇంతే అనమాట. ఇలా మీరు ఏంటంటే కనుక ఆ యొక్క మందార ఆకుకు బొట్టు పెట్టి దాంట్లో 11 రూపాయల చిల్లర నాణ్యాలను పెట్టేసి, అంటే ముందుగా చేతిలో పట్టుకొని చిల్లర నాణ్యాలను మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఏది ఉందో ఆ కోరిక చెప్పుకోండి, ఏదైనా పర్వాలేదు. మంచి సంబంధం రావాలని, బాగుండాలని, విద్య బాగా మాకు అంటే నోట పట్టాలని, అలానే కాకుండా మాకు అంటే ఇలా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్న కోరికలు అనేవి మనకు నార్మల్గా సహజంగా మనకు అంటే ఉంటూ ఉంటాయి. అలా ఆ కోరికలు చెప్పేసుకోండి. ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలని, చిన్న ఉద్యోగం రావాలని, లేదంటే కనుక బాగా చదువుకోవాలని, ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, పిల్లలు ఏదైనా కొంచెం అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తీరిపోవాలని, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి. వాటిని అలా కోరుకొని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 11 రూపాయలను ఏంటంటే కనుక మందార ఆకు పైన పెట్టేసి అంటే మనము ఇలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పేసి కాసేపు గణపతి పటం ముందు వదిలేయాలి. ఇలా మందార ఆకులు ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు. మందార ఆకులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మందార ఆకు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. కాబట్టి నార్మల్గా 11 రూపాయలతో పరిహారం చేసే కంటే కూడా ఆకు మీద పెట్టి చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు మందార ఆకు దొరకలేదనుకోండి, ఈ సమయాలలో మీరు పరిహారం చేసేటప్పుడు తమలపాకును కూడా వాడుకోవచ్చు, అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆకు పైన పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఆకు అంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కేవలం దైవానుగ్రహంతోనే మనకు అన్ని జరుగుతాయని కాదు, ప్రకృతి యొక్క అనుగ్రహం
కూడా మనకు ఉండాలి. అలా ప్రకృతి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఫలితాలు అధికంగా వస్తాయి. అలా కూడా మన కోరికలు అనేవి తీరిపోతాయి. చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవడానికి ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఇబ్బందుల నుంచి, ఆటంకాల నుంచి మీరు బయటపడడానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకుని ఫలితం పొందండి. రేపు కార్తీక బుధవారము ద్వాదశి, అంటే చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే తప్పకుండా గణపతి అనుగ్రహం కలిగి మీ కోరికలన్నీ తీరిపోతాయి. కాసేపు అంటే కనుక ఒక 44 నిమిషాలు, లేదంటే 16 నిమిషాలు, లేదంటే సాయంత్రం వరకు మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టేసుకొని ఆ తర్వాత ఆ 11 రూపాయలను తీసుకెళ్ళి దగ్గరలో ఉండే అంటే గణపతి ఆలయాలు ఉంటాయి. ఇలా లక్ష్మీ గణపతి ఆలయాలు కావచ్చు, లేదంటే కనుక దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ఈ 11 రూపాయలు సమర్పించేసుకుంటే సరిపోతుంది. మంచి ఫలితం అయితే వస్తుంది. కానీ కొంచెం సమయం అయితే పడుతుందండి. ఇలా మనం ఏంటంటే కనుక మనం చక్కగా ఫలితాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు, ఫలితం పొందవచ్చు, మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మన జీవితంలో ఉండే చిన్న చిన్న కోరికలను తీర్చుకోవచ్చు. కానీ ఒకటేసారి 10 కోరికలు కోరుకొని అవి సిద్ధించటం లేదు, ఆ కోరికలు మాకు ఫలించలేదు అనుకోకూడదు. ఒక కోరిక కోరుకోండి. ఒకవేళ ఆ కోరిక అంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత సిద్ధిస్తుందేమో, అది జరగలేదనుకోండి, మళ్ళీ బుధవారం ఏంటంటే ఇంకొక కోరిక, ఇలా కోరుతూ ఉండాలన్నమాట. మనకు జరిగేది జరుగుతూనే ఉంటుంది. అలాగే కాకుండా జరగనివి అవి జరగకుండా అలాగే ఉండిపోతాయి. కానీ మన కోరికలు కొన్ని సిద్ధింపబడతాయి కదా, అవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి. మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆలయాలు లేని వారు ఏంటంటే కనుక ఆ డబ్బుని పేదవారికి కూడా దానం చేయొచ్చు, లేదంటే ఆ డబ్బుతో ఏదైనా కొని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. భగవంతుడి అనుగ్రహంతో కోరికలు తీరుతాయి.